హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయిందిగా. ఎక్కలేని టెన్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈరోజు ఏమంటే టెడ్డీకి పీటీఎం. అందుకే ఫస్ట్ అయితే అన్నం పెట్టేసి వీళ్ళకేమంటే వైష్ణవి, వెన్నెల వి కదా! లాస్ట్ రోల్ నెంబర్స్ ఉంటాయి వీళ్ళవి. అందుకనేసి ఏమంటే వాళ్ళకి 12:45 to 1:30 ఆ టైం స్లాట్ ఇస్తారు. సో ఇంకా అలా వెళ్ళాము. టెడ్డీది అయిపోయింది అది పీటీఎం. దాని తర్వాత యాపీని పికప్ చేసుకోవడానికి వచ్చాను. యాపీకి చూసారా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, వాడికి అందరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారంట, చూపిస్తూ ఉండింది. ఇంకా అవన్నీ ఇప్పుడు గబగబా వెళ్ళి టెడ్డీకి చూపించాలి, నాకు ఎంతమంది కట్టారు టెడ్డీకా అనేసి. ఎందుకంటే నిన్న ఎవరికి వాళ్ళ ఫ్రెండ్కి ఎక్స్ట్రాగా ఒకటి కావాలంటే టెడ్డీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, అది ఇవ్వలేదంట టెడ్డీ వాడికి. ఇప్పుడు చూడు ఇక్కడ నాకు దగ్గర ఎన్ని ఉన్నాయో, నాకు ఎంతమంది కట్టారో అనేసి చూపించాలంట. ఇంకోటి ఏమంటే టెడ్డీ ఇప్పుడు 11th గ్రేడ్, అంటే మనం ఇంటర్ చదివినట్టు కదా. ఇట్లా ఇంటర్లో కూడా వాడికి ఒక పీటీఎం ఉంటుంది, మేము వెళ్ళి అటెండ్ అవ్వాలి అనేసి అస్సలు అనుకోలేదు. అలా టెడ్డీ పీటీఎం కూడా వెళ్ళి అటెండ్ అయ్యేసి వచ్చాము. మన ఎగ్జామ్స్ అయ్యాయి అని చెప్పా కదా, సో దానికి పీటీఎం అనమాట. టెడ్డీ ఫీడ్బ్యాక్ ఏమంటే చిన్నప్పటి నుండి అదే వింటున్నా టీచర్స్ దగ్గర, నేను అదే అడుగుతూ ఉంటాను వాళ్ళకి. చదువు విషయం పక్కన పెట్టేశామంటే చదువు గురించి నేను ఎక్కువ ఏమన్నాను. వాడేమంటే అందరితో మింగిల్ అవ్వాలి, ఓపెన్ అప్ అవ్వాలి, మ్యామ్స్తో ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలి, ఫ్రాంక్గా మంచిగా మాట్లాడాలి అలా అనేసి చెప్తా ఉంటా. వాడికి చేయదు పాపం, మొహమాటంగా ఉంటుంది. అదే మ్యామ్ని అడుగుతున్నాను క్లాస్లో ఎలా ఉంటుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోనే ఉంటుంది, ఇంకెవరితో మాట్లాడదు, చాలా కామ్గా ఉంటుంది. అదే నేను తనకు చెప్తా ఉంటాను, ఓపెన్ అప్ అవ్వాలి, అందరితో కలవాలి అనేసి అంటుంటాను అనేసి. ఆమె కూడా అదే సేమ్ కంప్లైంట్ అనమాట. ఇంకా మార్క్స్ వైజ్ చూసుకున్నామంటే బాగా వచ్చాయి. వాడికి ఎంత అబ్బా 93% అలా ఏమో వచ్చింది అనమాట. సో నేనేమంటే కాన్సెప్ట్ వైజ్ ఇంపార్టెంట్ కదా మనకి, క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి పట్టాలి అలాంటివన్నీ ఏం లేదు వీళ్ళకి. కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాలి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయాలి. సో అట్లా ఉంటుంది. సో నాకు దాని మీద అంత దిగులు ఉండదు అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే హ్యాపీకి నెక్స్ట్ డే ఏదో ఏదో ఏమంటారు యాక్టివిటీ ఏదో ఉంది, అది ఎల్లో హ్యాట్ వేసుకొని రమ్మన్నారంట. ఎల్లో హ్యాట్ వేసుకొని సంథింగ్ దాని గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంట. అది ఏదో ఓన్గా రాసుకుంది, నాకు వచ్చి చెప్తా ఉంది. ఫస్ట్ చూసి చెప్పింది, తర్వాత చూడకుండా చెప్తా ఉంది. ఇంకా నాకు యాపీ మీద కొంచెం దిగులుగా ఉండింది అనమాట. అరే యాపీ ఎట్లా అబ్బా కొంచెం మంచిగా అంటే అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది, ఈ స్టడీస్లో కొంచెం తక్కువ ఉంటుంది. దీంట్లో కూడా వాడు మంచిగా పికప్ అయిపోతే బాగుండు, వాడు ఓన్గా చదువుకుంటే బాగుండు అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయిందంటే వాడే నేర్చేసుకుంటున్నాడు. అన్నీ మేము ఏమైనా అడిగినా కానీ మంచిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనమాట. థ్యాంక్ గాడ్ అనిపించింది. ఇంకా నేనేమంటే ఇక్కడ ఆ రోజు నేను మునగాకు తీసుకున్నాను అనేసి వెజిటేబుల్స్లో చూపించా కదా, ఆ మునగాకు పొడి చేసుకోవాలి అనేసి అనుకున్నా. మునగాకు పొడి చేయాలంటే అంటే కారం పొడి చేస్తారు కదా, సో అది చేయాలంటే మంచిగా డ్రై పెట్టుకోవాలేమో, అది డ్రై చేసుకోవాలేమో, ఆకులు మంచిగా కడిగి అనేసి అనుకొని నేను అట్లనే పెట్టున్నా. కడిగేసి అట్లనే ఆరేసి పెట్టుంటే అది కొంచెం డ్రై అవుతున్నాయి, కొంచెం గ్రీనిష్గానే ఉన్నాయి. మళ్ళీ ఏదో వీడియోలో చూసాను డ్రై అవ్వడం అవసరం లేదు, మనము గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది కదా, సో అప్పుడే మనం చేసేసేయచ్చు కడిగి కొంచెం ఆరబెట్టుకొని అనేసి అని చెప్పారనమాట. ఓ అవునా అనేసి మళ్ళీ అనుకున్నాను, సరే అనేసి ఇంకా అది అట్లనే ఇంకా తర్వాత డ్రై అయిపోయి ఆల్మోస్ట్, అది కొంచెం డ్రై అవ్వాలి. ఇంకా జస్ట్ అలా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోవాలంట దాంట్లో, అందుకనేసి కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకోటి ఏమంటే దీంట్లో ధనియాలు కూడా వేయచ్చు, బట్ నేను ధనియాలు వేయలేదు. ఎందుకు వేయలేదా అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ధనియాలు కూడా వేసుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో శనక్కాయ పప్పులు, ఉద్దిపప్పు, దాని తర్వాత మామూలు వడపప్పు ఉంది కదా, సో అది వేసుకున్నాను. ఇంకా ఈ రెడ్ చిల్లీస్ కూడా ఇంకా కొన్ని వేసుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే ఎక్కువ ఉంది కదా ఆకు, నేను అది చాలా తక్కువ అయిపోతుంది, ఈ మసాలా ఎక్కువ అయిపోతుంది అనేసి నేను క్వాంటిటీ కొంచెం తగ్గించుకున్నాను. నేను నెక్స్ట్ టైం చేయాలనుకుంటే ఇంత పెద్ద కట్ట తీసుకొని మునగాకుది చేయాలి అనుకుంటే ఎక్కువ మిర్చి వేసుకోవాలి, ధనియాలు అసలు వేసుకోలేదు కదా, అది వేయాలి అనేసి అనుకున్నాను. ఇంకా తెల్లగడ్డ కూడా వేసుకొని మంచిగా వేయించుకొనేసి ఇలా ప్లేట్స్లో పెట్టేసుకున్నాను. కరివేపాకు అయితే ఇట్లా ప్రెస్ చేయగానే అది బాగా అయిపోయింది, పౌడరిష్గా అయిపోతుంది. ఇది కొద్దిగా మెత్తగా ఉంది. ఇంకా ఇది కొంచెం ఆరిపోయినాక మనం మిక్సీలో వేసేసుకోవడమే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొంచెం కారం పొడి వేసుకోవచ్చు మళ్ళీ మనము, అంటే సపరేట్గా కూడా కలుపుకొని. తర్వాత ఏమంటే మునగాకు ఫ్రెష్గా ఉన్నప్పుడే మనము, మా అత్తయ్య చేస్తూ ఉంటారు కదా, అలా చేసుకొని తినేస్తే ఇంకా బాగుంటుంది అసలు. ఆ రోజు చాలా లేతగా ఫ్రెష్గా భలే ఉండింది. కాకపోతే నేను ఇదిగో ఇలా చేసుకోవాలి అనేసి అనుకున్నాను కాబట్టి ఇంకా అది అట్లే పెట్టేసుకున్నాను. ఆ రోజు కొద్దిగానే చేసుకొని ఉంటే బాగుండేది, మునగాకు తిని చాలా రోజులు అయిపోయింది అనేసి అనిపించింది ఇది చేసుకుంటున్నప్పుడు. సేమ్ ఇదే నేను మీకు గుర్తుందో లేదో, ఇలా మునగాకు పౌడర్ అనేసి మా ఇక్కడ అపార్ట్మెంట్లోనే ఒకరు
నా ఫ్రెండ్ వాళ్ళు అమ్ముతున్నారు అన్నట్టుగా తీసుకున్నాను. అది మీతో షేర్ చేశాను. అప్పుడు అది చాలా యమ్మీగా ఉన్నింది. అది కొంచెం ఇంకా డార్క్ కలర్‌లో ఉన్నిందనమాట. మునగాకు ఎక్కువగా ఉంది. సో, మునగాకు కలర్‌లో ఉంది. కరెక్ట్‌గా ఉన్నింది ఫ్లేవర్‌ఫుల్‌గా. యాక్చువల్‌గా అది అయిపోయిన తర్వాత నుండి అనుకుంటూనే ఉన్నాను. మళ్ళీ మునగాకు తెచ్చుకోవాలి, నేనే చేసుకుందాం ఈసారి అలా అనేసి అనుకుంటూనే ఉన్నాను. మళ్ళీ మర్చిపోయాను. ఇప్పుడు సడన్‌గా మళ్ళీ గుర్తుకొచ్చింది. ఇంకా అందుకనేసి మునగాకు పౌడర్ చేసుకుంటున్నాను. ఇంకా మీ అందరికి తెలిసిందేగా మునగాకు అంటే ఎంత హెల్తీయో. ఒకప్పుడు నేను మన వ్లాగ్స్‌లో స్టార్టింగ్‌లో మునగాకు చూపిస్తా ఉంటే మునగాకు ఫ్రై మా అత్తయ్య భలే చేస్తారు. అలా అని చూపిస్తుంటే అసలు చాలా మందికి తెలిసేదే కాదు. మునగాక అంటే ఎట్లా? మీరు తింటారు ఎలా ఉంటుంది? అలా అనేసి నాకు కామెంట్స్ వచ్చేటివి. ఇప్పుడేమంటే ఇది చాలా వైరల్ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చూపిస్తున్నారు. చాలా హెల్తీ అంటా ఉన్నారు. ఏదేదో చెప్తున్నారు ఇప్పుడు. ఇంకా మంచిగా పౌడర్ లాగా అయిపోయింది. కానీ ఈ కరివేపాకు ఉంది కదా, అది కొంచెం మెదగలేదు. అది దానికోసం మళ్ళీ వేసానంటే ఇది మరీ ఎక్కువ పేస్ట్ లాగా అట్లా అయిపోతుంది కదా, ఇంకా కొంచెం చిన్న ఏమంటారబ్బా, ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకా ఎక్కువగా ఏదైనా అయిపోతుందేమో అనేసి ఇంకా సర్లే ఏముందిలేని అట్లే వదిలేసాను. ఈ కరివేపాకు కూడా అక్కడక్కడ కనిపించిందంటే మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తినేస్తూ ఉన్నాం అనుకోండి. కరివేపాకు మామూలుగా మనం అప్పుడు పోపు వేసుకుంటామే, ఆ ఫీల్ వస్తుంది. అందుకే ఇంకా అలానే పెట్టేశాను. సో ఈ డబ్బా నిండా వచ్చింది స్టీల్ బాక్స్కి. ఇంకా చిన్న బాక్స్కి ఏమని నా ఫ్రెండ్కి ఇద్దాము, టేస్ట్ చేపిద్దాము అనేసి ఇంకా తన కోసం పెట్టాను. అది ఇదనమాట. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది బాగా చేస్తాను అనేటివే ఇస్తానమాట వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలంటే. ఏదంటే అది ఇచ్చేయను. ఇంకా ఆ రోజు నాకు టెడ్డీకి హ్యాపీకి ముగ్గురికి బాగా నచ్చింది. అప్పుడు మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు. సో అది నేను ఇంకా టేస్ట్ చేయించలేదు మా సుదర్శన్కి. ఇంకా ఇదేమంటే మిలెట్ పొంగల్ అనమాట. మా డాడీ నాకు లింక్ షేర్ చేస్తున్నారు. మా డాడీ ఒకసారి ఎప్పుడు తెప్పించుకున్నారంట. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంది, నువ్వు తిను, భలే నచ్చుతుంది నీకు కూడా అనేసి అన్నారనమాట. ఇది తెప్పించుకొని 1 month అయిపోయింది. కానీ చేసుకునేదానికి అవ్వలేదు. ఇంకా ఫైనలీ ఆ రోజు చేసుకున్నాను. ఇది జస్ట్ మనం ఏమంటే ఒక 1 cup తీసుకున్నాం అనుకోండి, 3 cups ఆఫ్ వాటర్ వేసేసి మనం మామూలుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇంకా 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి అంతే. తర్వాత మనం పోపు వేసుకున్నాను ఇంత ఎక్స్ట్రాగా మళ్ళీ. ఇంకా వేడిగా తింటుంటే ఎంత బాగుందో. అది ఆవకాయ కూడా పక్కన పెట్టుకుని నంచుకుంటూ తింటున్నాను అనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు ఎలాగో తినరు, వీళ్ళకి ఇష్టం రావు ఇలాంటివి అనేసి ఇంకా నా కోసం అనేసి చేసుకుని ½ cup చేసుకున్నాను. మామూలుగా 1 cup అయితే సరిపోతుంది అందరికీ. నేను ½ cup చేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. మీకు ఇంకొంచెం పల్చగా రావాలంటే కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ హాట్ వాటర్ అట్లా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం బాయిల్ చేసేసుకుంటే అయిపోతుంది. మనకి ఎంత కన్సిస్టెన్సీ ఎలాంటిది కావాలంటే అలా చేసుకోవచ్చు. గట్టిగా తినేవాళ్ళు గట్టిగానే ఉంటుంది, అలా తినేసేయచ్చు. దీన్ని ముందే నానబెట్టాలి అదంతా ఏం లేదనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. నేనైతే నాకు అసలు ఆ రోజు ఓపిక లేదు. అయినా ఎందుకో పొంగల్ తినాలి అనిపించింది. సో పొంగల్ అనగా నాకు ఇది గుర్తుకొచ్చింది. డాడీ చెప్పారు కదా అది చేసుకుందాం అనేసి. వీళ్ళు ముగ్గురు కదా వద్దన్నారు. సార్ నేనే చేసేసుకున్నాను. ఇంకా ఆగస్ట్ అంటే టెన్షన్ ఓన్లీ పీటీఎమ్స్ అనుకుంటున్నారా? కాదు. ఇంకో వీళ్ళకి ఆగస్ట్ 15th అనేసి డ్రెస్సులు, దాని తర్వాత పండగలు ఉన్నాయి. అబ్బా ఎందుకులేండి. సరే అనేసి ఇంకా ఆగస్ట్ 15th ఏమంటే స్కూల్లో పర్ఫార్మెన్స్ కాదు ఇది, ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవ్రీ టైం ఏమంటే అనుకుంటారు, అంటే నేను హ్యాపీ అనుకుంటాము, రే ఈసారి నువ్వు కూడా చేయరా, నీ ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తున్నారు చూడు ఎంత బాగుంది అలా అనేసి. ఒక్కొక్కసారి ఉంటాము ఆగస్ట్ 15th, ఒక్కొక్కసారి ఉండము. ఒక్కొక్కసారి ఏమంటే రెడీ హ్యాపీ వాళ్ళకి ఇదేమంటారు ఎక్స్పో అలాంటివన్నీ జరుగుతాయి స్కూల్లో, అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అట్లా పర్ఫామ్ చేయలేదు, ఎప్పటి వరకు పార్టిసిపేట్ చేయలేదు. సో ఈసారి చేపిద్దాం అనేసి అనుకున్నాను. అందుకనేసి ఇంకా ఈ డ్రెస్ ఏమంటే నార్మల్గా దాని కాస్ట్యూమ్ ఇది అని అనుకోలేదు. నాకెందుకో మింత్రాలో కనిపించింది ఈ డ్రెస్, నాకు చాలా నచ్చింది. సరే ఆర్డర్ చేసుకుందాం కదా అనేసి వీడి కోసమని ఆర్డర్ చేశాను. జస్ట్ 359 రూపీస్ అనుకుంటా అంతే. ఆర్డర్ చేద్దాము, ఒకవేళ బాగా రాకపోతే రిటర్న్ పెట్టేద్దాంలే అనేసి అనుకున్నాను. సో ఎంత బాగుందో, క్వాలిటీ బాగుంది, అసలు వర్త్ అనిపించింది అసలు అంత ప్రైస్కి. ఇంకా దుపట్టా అంత క్వాలిటీగా లేకపోయినా ఓకే బాగుందనమాట. ఇంకా యాపీకి కూడా కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. సో నేను ఇంకా యాపీకి కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను. ఇలాంటి డ్రెస్సెస్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. సో ఇది వచ్చేసి ఇంకొక డే, హ్యాపీకి పీటీఎం డే అనమాట. ఇది నార్మల్గా వీళ్ళకి పీటీఎంస్ ఏమంటే సాటర్డేస్ అవుతాయి, కానీ ఈ మధ్య ఏమంటే వీక్ డేస్లోనే ఇస్తున్నారు. టెడీకి మండే జరిగింది, వెన్స్డే వచ్చేసి హ్యాపీకి అనమాట. అందుకనేసి ఇంకా వీళ్ళకి ఆ రోజంతా హాలిడే ఉంటుంది. సో టెడీ స్కూల్కి వెళ్ళింది, మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇంకా హ్యాపీ ఉండింది. నాకేమంటే ముగ్గు వేసిస్తాననేసి హెల్ప్ చేస్తాను. ఆ రోజు ఇంకా వెన్స్డే అనమాట. వెన్స్డే అంటే ఇంకా నేను దీపం పెట్టుకుంటాను, అంటే ఎవ్రీడే పెట్టుకుంటాను, ఆ రోజు కొంచెం స్పెషల్గా పెట్టుకుంటాను. ఇంకా ఇదేమంటే ఎందుకంటే ఇది ఆయుధి పక్కన పాప ఉంది కదా, ఆ అమ్మాయి స్కూటర్ అది అక్కడ అడ్డం పెట్టుకున్నాను. ఈ జెప్టోలో అలా ఆర్డర్ పెట్టుకుంటాను, టెంకాయ పూలు ఇలాంటివి ఏదైనా. అప్పుడు వాళ్ళు వస్తారు, నేను ముగ్గు వేసి లోపలికి వస్తాను, వాళ్ళు వస్తారు కదా, తొక్కేస్తారు, ఎంత బాధ వేసేస్తూ ఉంటుందో
అందుకని అది అడ్డం పెట్టాను. ఇప్పుడు ఆ జెప్టో అతను వస్తాడనమాట కొంతసేపట్లో, అందుకనేసి అది అడ్డం పెట్టాను అనేసి చెప్తా అంటే, అమ్మ మళ్ళీ తీసుకెళ్ళదు అక్కడ పెట్టే అమ్మ బాగుండదు అంట వాడు చెప్పడం. నాకు పెట్టేస్తానులేరా హ్యాపీ ముగ్గు కోసం అనేసి కొంతసేపు అలా పెట్టాను అనేసి అంటున్నాను. ఎందుకు కనిపించవు మన పిల్లల గురించి మనం చెప్పుకుంటుంటే కొంచెం ఎక్కువగా ఉంది అనేసి అనిపిస్తుంది. నాకు అనిపించినా పర్వాలేదు చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఆ రోజు నాకు అంత అనిపించింది అనమాట. నాకు లెగ్స్ పెయిన్గా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య. నైట్ పడుకొని ఉన్నాను. అప్పుడు ఏమంటే అసలు వల్ల కాలేదు, నిద్ర పట్టలేదు నాకు. సో అప్పుడు హ్యాపీ కొంచెం కదిలింది. అయితే అప్పు నాకు భలే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అప్పు, అసలు నా వల్ల కావట్లేదు అనేసి అన్నా. ఒత్తేదమ్మా అంటే అంత నిద్రలో మిడ్ నైట్ అసలు ఎంత నిద్రలో ఉందో, ఒత్తేదమ్మా అనేసి అని చూడండి. ఆ మాటకి నాకు అసలు ఏడుపు వచ్చేసింది. అట్లా అనింది నాకు భలే. అసలు మళ్ళీ వద్దొద్దా హ్యాపీ నేను పడుకుంటాను పడుకో అంటే హ్యాండ్స్ కూడా పెయిన్గా ఉన్నాయి ఆ రోజు. హ్యాండ్స్ లెగ్స్ రెండు పెయిన్గా ఉన్నాయి. అయితే హ్యాండ్ వాడి మీద పెట్టుకొని పడుకోనున్నాను. అప్పుడు వాడు ఉండే నిద్రలోనే వద్దని చెప్పా కదా, అయినా కానీ నా చెయ్యి ఒత్తుతూ పడుకుంటా ఉండిందనమాట. నాకు అప్పుడు అనిపించింది మనం చిన్నప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటామో వాళ్ళు పెద్ద తర్వాత మనల్ని అట్లే చూసుకుంటారేమో కదా అనేసరికి. అంటే వాడు చిన్నప్పుడు పాపం వాడికి వ్యాక్సిన్ వేసినప్పుడు అట్లా ఫీవర్ వచ్చినప్పుడు వాడి కాళ్ళ నొప్పులు అలా అన్నప్పుడు ఎంత నిద్రలో ఉన్నా మమ్మీ అయినా డాడీ అయినా లేచి అంటే ఒకవేళ మన నిద్ర పడుకుంటా ఉంటే కూడా వాడిని ఒత్తుతా పడుకుంటా ఉంటాం అనమాట. అదే గుర్తుకొచ్చింది నాకు అసలు ఒకసారిగా. ఇంకోటి ఏమంటే అసలు వాడు చాలా మంచోడు అనిపిస్తుంది నాకు. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసము వీడికి ఇష్టమైనది కూడా వదులుకొని వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయిపోతుంది. వాళ్ళకి ఇష్టమైనదే చేస్తుంది అనమాట. నాకు అలాంటివి నచ్చదు. అరే నీ ఇష్టం కూడా వాళ్ళు చేయాలి, నువ్వే అలా చేసుకుంటే ఎట్లా అనేసి నేర్పిస్తుంటాను. కానీ వాడు ఎంతసేపటికి ఏమంటారు వాళ్ళ కోసమే చేసుకుంటూ ఉంటుంది, ఏదైనా వాళ్ళ కోసమే సాక్రిఫైస్ చేయడము అలా చేస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం డెడ్డీతో గొడవలు వేసుకుంటూ ఉంటుంది అనమాట. వీడిదే జరగాలనుకుంటూ ఉంటుంది పాపం. ఇంకా ఆ రోజు కూడా హ్యాపీకి కూడా 12:30 అంటే 1:30కి అలా వెళ్ళొచ్చు అనమాట మేము పీటీఎంకి. సో 1:30 వరకు ఇంట్లోనే ఖాళీగానే ఉన్నాముగా. ఆ రోజు ఏమంటే ఇద్దరం స్నానం చేసేసుకున్నాము, దీపం పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఏమంటే ఒక స్నాక్ చేసి ఏమనింది, ఏదో వీడియో చూసిందంట, వాడు చెప్తాడంట, నేను వాడు చెప్పినట్టు చేయమని. సరే బనానాస్ కూడా ఎలాగో ఉన్నాయి. సో బనానాస్తో కోకోనట్ ఉంటుంది, గ్రేటెడ్ కోకోనట్. అది యాక్చువల్గా ఏమంటే కొంచెం డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. నాకేం తెలుసు, నేను నాకు తెలుసులేరు, వాడు జస్ట్ అలా చెప్పేసరికి నాకు తెలుసులేరా అని చెప్పేసి నేను ఇంకా నార్మల్ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ ఉంది నా దగ్గర. సో అది రెడీమేడ్దే, నేను చేసింది కాదు. సో అదేమంటే కొంచెం వెట్గా ఉండింది. సో ఈ బనానా కొంచెం మెత్తగా ఉండేటివే. సో రెండు కలిసి ఎలా అంటే కొంచెం పల్చగా అయింది. అది యాక్చువల్గా కొంచెం గట్టిగా అయ్యి ఉంటే తొందరగా వాడు చెప్పినట్టే వచ్చేసి ఉంటాయి. కానీ ఇంకా జస్ట్ ఓన్లీ ఆ 2 ఇంగ్రీడియంట్సే అనమాట. అలా మంచిగా మ్యాష్ చేసేసి ఇంకా ఇట్లా బిస్కెట్స్ లాగా పెట్టేసాను, కుకీస్ లాగా అనుకోండి. ఇంకా అది బనానా కుకీస్ అవుతుంది. ఇంకా దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. 180 degrees పెట్టేసి యాక్చువల్గా అయితే ఒక 10 minutes సరిపోతుంది. నేను 15 minutes పెడదాంలే, ఎందుకని మంచిది పల్చగా ఉంది కదా అనేసి అని ఇంకా నేను 15 minutes పెట్టాను. ఇంకా వీళ్ళు టీవీల్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. టెడ్డీ అయితే ఇలాంటివి చూసుకొని మైండ్లో పెట్టుకుంటుంది. వాడికి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే వాడే వెళ్ళి చేసేసి మాకు కూడా పెడుతుంది. ఇంకా హ్యాపీకి నేను ఇవన్నీ ఛాన్స్ ఇవ్వను వాడికి చేసుకోవడానికి, అందుకనే తను అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఇది కూడా అడిగింది. నేను ఇంకా కొంచెం మిగిలి ఉండింది కదా, సో దాంతో ఏమంటే కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసి ఇంకా మిక్స్ చేశాను. సో కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయిందనమాట, ఇలా వచ్చింది. సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే 2 bananas తీసుకోండి ఫస్ట్. సో ఒక 1 cup full ఆఫ్ కోకోనట్ పౌడర్ తీసుకోండి, మిక్స్ చేసేసుకోండి, కొంచెం గట్టిగానే రావాలి. దాని తర్వాత జస్ట్ ఇంకా మైక్రోవేవ్లో పెట్టేయడమే. సో ఇలా వచ్చాయన్నమాట. ఇది కొంచెం మెత్తగా ఉన్నాయి, మళ్ళీ పెడదామా అనేసి అనుకొని పెట్టాను. పెట్టేసరికి అది ఎలా ఉందంటే కొంచెము ఇంకా ఆ చుట్టూరు ఉంది కదా, అది మాడిపోయేలాగా వచ్చింది. మళ్ళీ నేను ఒక 15 minutes పెట్టి ఫ్లిప్ చేసి అట్లా పెడుతూనే ఉన్నాను. టేస్ట్ ఇట్లా మాడిపోయి వచ్చాయి. మీకు గుర్తుందా, కోకోనట్ బిస్కెట్ కొంచెం మాడినట్టే అనిపిస్తుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. అంటే మామూలుగా చిన్న షాప్స్లో అమ్ముతూ ఉంటారు చూసారా, టీ అమ్మే షాప్స్లో ఉంటాయి ఇట్లాంటివి. ఇంకా కొంచెం పల్చగా ఉంటాయి, ఎమ్మిగా ఉంటాయి. నాకు ఎంత ఇష్టమో అసలు. స్లోగా తిను, కాలుతుందా? ఉండి ఇట్లా చేసేస్తానంట. ఇంకా మెత్తగానే ఉన్నాయి ఇంద్ర ఇవి. ఉఫ్ఫను మామూలు బిస్కెట్స్ లాగే ఉన్నాయా బయట బిస్కెట్స్? నిజంగానా? దాని మీద ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలా? పిచ్చుము చాక్లెట్ వద్దు కదా? సరే చేస్తా.
ఇప్పుడు ఉన్నాయి కానీ మాడినట్లేదు కదా. ఏదో స్వీట్గా ఉన్నాయి పిల్లగా. మాడిన దగ్గర బాగుంది టేస్ట్. చాక్లెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాక్లెట్ వేసుకుంటేనే బాగుంటుంది. నాకేమో అది అంతగా నచ్చలేదు. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో తెలియదు. యాపీకి మనం భలే నచ్చాయి, సేమ్ అట్లే ఉండాలంట అది. సో సెకండ్ బ్యాచ్ వేసినప్పుడు ఏమంటే ఆ బటర్ పేపర్ ఉంది కదా, అది మర్చిపోయాను, దాంట్లో వేసేసాను, మర్చిపోయాను, దీని మీద వేసేసాను. ఇదేమంటే అతుక్కపోయి ఫ్లిప్ చేద్దామనేసి మధ్యలో తీసి పెట్టాను. సో ఇలా అతుక్కపోయి అయ్యో అనుకున్నాను. అంటే ఆయిల్ కూడా అప్లై చేయలేదు అనమాట, నేను జస్ట్ అలా పెట్టేశాను మర్చిపోయి ఏదో ఆలోచించుకుంటూ. సో ఇలా వచ్చే సెకండ్ టైం పెట్టినప్పుడు మాడలేదు. ఫస్ట్ టైం ఇట్లా మాడే, సెకండ్ టైం ఇలా కరెక్ట్గా వచ్చాయన్నమాట. బాగుంది. ఇంకా ఈ లోపల ఏమంటే మాకు టైం అయిపోయింది అసలు. అన్నం పెట్టాను అంతే, వంట కూడా చేసుకోలేదు. ఏమంటే ఆ బిస్కెట్స్తోనే టైం అంతా అయిపోయింది. అవి వచ్చాయా రాలేదా అని చూసుకోవడంలోనే సరిపోయింది. ఇంకా గబగబా రెడీ అయ్యాము. అంటే 1:30 వరకు వెళ్ళొచ్చు అనమాట. 1:30 వరకు వెళ్ళొచ్చు. ఇంకా మేము 5 minutesలో వెళ్ళిపోతాం స్కూల్కి. సో వెళ్ళిపోయి తొందరగా అయిపోతుంది కదా, తొందరగా వెళ్తే అన్నట్టుగా వెళ్ళాము. ఇంక ఇక్కడికి వెళ్ళేసరికి మేము టెడ్డీ ఆడుకుంటా ఉండింది. అక్కడ టెడ్డీ వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ గేమ్స్ పీరియడ్ లాగా ఉంది, ఆడుతూ ఉంది. అక్కడ ఉంది మా టెడ్డీ. సో వీడియో తీసేయకండి కొద్దిగా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మునగాకు ఏమంటే నేను కొద్దిగా ఎత్తి పెట్టున్నాను. ఇది ఏమంటే జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకొని. మామూలుగా మా అత్తే చేసే మునగాకు ఏమంటే కొంచెం వాటర్ వేస్తే అది అలా అవుతుంది. ఇది ఆయిల్ ఫ్రై లాగా అనమాట, మా కుమార్ చేస్తుంటాడు. ఇది కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇంకెలాగో గోంగూర పచ్చడి ఉంది, అన్నము గోంగూర పచ్చడి ఇంకా మునగాకు ఫ్రై వేసుకొని తిన్నాము. ఎంతో బాగుంది తెలుసా అసలు ఆ కాంబినేషన్, అసలు నిజంగా చాలా బాగా వచ్చింది. హ్యాపీ పీటీఎం ఏం జరిగింది, ఎలా చెప్పింది మ్యామ్, ఏం చెప్పింది చెప్పాలా కదా. యాక్చువల్ మార్క్స్ అయితే బాగానే వచ్చాయి. మార్క్స్తో నాకు అసలు ఏం ప్రాబ్లమే లేదు హ్యాపీతో. సో మంచి రైటింగ్ కూడా చాలా బాగా రాసింది, ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది అనిపించింది అనమాట నాకు. హ్యాపీ కూడా ఎగ్జామ్స్కి ఎలా చదువుతుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అది బట్టి పట్టడం, అడిగామని చెప్పడం అలా ఉండదన్నమాట వాళ్ళది. కాన్సెప్ట్ వైజ్ లెసన్ కంప్లీట్గా చదువుతారు. చదివి ఆ వర్క్షీట్లో క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని ఆన్సర్ చేయడము అట్లా ఓన్గా ఇస్తారన్నమాట. ఎంసీక్యూస్ ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. సో అట్లా ఓన్గా రాయాలి వాళ్ళు. సో అలా ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి నాకు వీడి మార్క్స్ అంది కంప్లీట్గా సాటిస్ఫైడ్గా ఉండింది. ఇంకా మ్యామ్ని అడిగాను, వీడు ఎలా ఉంటారు క్లాస్లో, బిహేవియర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ అడుగుతుందా. సో నా డౌట్స్ అని అడిగాను అనమాట. అడిగితే అంతా బాగుంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో చాలా ప్లేఫుల్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి లెసన్స్ చెప్పేటప్పుడు, అట్లా అది కొంచెం ఉంటే బాగుంటుంది అనేసి అనింది. మాట్లాడుతూ ఉంటుందంట వినకుండా క్లాస్లో. ఇంకా క్లాస్లో యాక్టివిటీస్ పెడతారు కదా, దాంట్లో ఫస్ట్ ఉంటుందంట. ఎలాంటిది ఇచ్చినా కానీ గబగబా చేసేయడము, చూపించడం, సో అట్లాంటివన్నీ ఇట్లా ఉంటుందంట. సో అంతే అనమాట హ్యాపీ గురించి. ఇంకా ఇదేమంటే ఫస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనమాట. మాకు ఒక ఫ్యామిలీ వచ్చి మాకు ఇంటికి వచ్చి ఇచ్చేసి పెళ్ళికి రండి అని పిలిచి మరీ వెళ్ళారనమాట బెంగళూరులో. లాస్ట్ టైం ఒకటి చూపించున్నాను, వాళ్ళు ఇంటికి రాలేదు, మేము లేము ఇంట్లో, బయట పెట్టేసి వెళ్ళున్నారనమాట మా సుదర్శన్ ఫ్రెండ్. దీన్ని సెకండ్ ఇన్విటేషన్ అనొచ్చు, కానీ నేను ఫస్ట్ అనే తీసుకుంటాను, ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చి మమ్మల్ని పిలిచి వెళ్ళారు కదా. సో అట్లా ఇంకా ఎవరి పెళ్ళి ఏంటి అనేది నేను ఒకవేళ వెళ్తే ఆ మ్యారేజ్కి మీతో నేను షేర్ చేస్తాను. సో ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే మా సుదర్శన్ చికెన్ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ చేశాడు. ఈసారి ఏమంటే బాస్మతి రైస్తో చేసుకున్నాం అనమాట. మామూలుగా దమ్ బిర్యానీ అట్లా అయితేనే బాస్మతి రైస్తో చేసుకుంటాను, కానీ ఈరోజు ఇది కూడా బాస్మతి రైస్తో చేసేసాము. ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది, ఫ్రెష్గా రవ్వ లడ్డు, ఎంత ఎమ్మీగా ఉండిందో అసలు రవ్వ లడ్డు తిని ఎన్ని రోజులు అయిపోతా ఉందో. ఈ రవ్వ లడ్డు చూస్తుంటే మీకు తినాలి చేసుకోవాలి అనిపిస్తాం కదా, చేసేసుకోండి తినేసేయండి అంతే. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.